రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వాస్తవంగా ఆయన 2017లోనే తుళ్ళూరులో ఒక సభ పెట్టి 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజధాని నిర్మాణం చేయలేదు. రేపటి రోజున మన ప్రభుత్వం వస్తుంది, ఇదే ప్రాంతంలో మనం అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాము అని చెప్పని తుళ్ళూరులో వాగ్దానం చేశాడు. అదే సందర్భంలో అక్కడ భూమి లేని పేదలకి అంటే సామాజిక పెన్షన్లు, భూమి ఉన్న రైతులు పూలింగ్లో ఇచ్చిన వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిస్తూ ఉన్నారు. భూమి లేని పేదల కోసం అని చెప్పని 2,500 రూపాయలు సామాజిక పెన్షన్లు పే చేస్తూ ఉంటే దాన్ని 5,000 రూపాయలు చేస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. అంటే తాను అక్కడ రాజధాని నిర్మాణం అతను గుర్తుందో లేదో కూడా అదే అంటున్నా 5,000 రూపాయలు చేస్తానన్నాడు. తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు, వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఏం చెప్పారనేది మనకందరికీ తెలిసిన వాస్తవం. అంటే రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తున్నాను అని చెప్పని రాష్ట్రానికి వాగ్దానం చేశాడు, ఆ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేశాడు, చేసి దాన్ని నిలువున మోసం చేశాడు. అతనికి ఉన్న ఎలివేషన్ ఏంటి, వీళ్ళు వాళ్ళ శ్రేణులు ఏమని ఇస్తారు ఉంటారు, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని చెప్తారు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. తిప్పిన తర్వాత గ్రాడ్యువల్గా ఒక మైండ్ గేమ్ బిగిన్ చేశారు. ఒకడొచ్చి శ్మశానం అంటాడు, ఇంకొకటి వచ్చి ఎడారి అంటాడు, ఇంకొకటి వచ్చి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది, మాకు మెడ్రాసు ఐఐటి వాళ్ళు నిర్ధారణ చేశారు అంటాడు, ఇంకొకటి వచ్చి ముంపు ప్రాంతం అంటాడు, ఇంకొకటి వచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటాడు. దేనికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండవు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అంటారు, హై లెవెల్ క్యాబినెట్ కమిటీ అంటారు, వాళ్ళ రిపోర్ట్లు అంటారు. ఇవన్నీ చేసి అంతిమంగా డిసెంబర్ 17వ తారీఖు రోజు ఒక విధ్వంసకర స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతిమంగా అతను ఏం సాధించాడు, 2019 డిసెంబర్ 17 అసెంబ్లీ వేదికగా ఒక స్టేట్మెంట్ చేశాడు 3 రాజధానుల ప్రస్తావనతో. అమరావతి అనే 5 అక్షరాలని శాశ్వతంగా చరిత్ర పుటల నుంచి కనుమరుగు చేయాలని చెప్పని అతను ప్రయత్నం చేశాడు. కానీ ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ అతనికున్న 151లో నుంచి 5ను గుంజేసుకొని 11 మిగిల్చింది. అంటే 5 అక్షరాల అమరావతిని కనుమరుగు చేయాలి అనుకుంటే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఏకోన్ముఖంగా ఇచ్చిన తీర్పు పర్యవసానం అతను 151లో నుంచి 5 కనుమరుగైపోయింది. ఇవాళ 11 స్థాయికి అతను పరిమితం అయ్యాడు. అవి కూడా కనీసం ఇప్పటికైనా అతనిలో పరివర్తన ఉందా? ఈరోజు మరొకసారి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఒక పండుగ వాతావరణంలో లక్షలాది మంది సమక్షంలో ఇవాళ పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ రోజైనా సరే నీ చిత్తశుద్ధిని చాటుకో. ఒకనాడు నేను మాటిచ్చి తప్పిన పర్యవసానం నాకు ఇటువంటి స్థితి ఎదురైంది, నేను ఇప్పటికైనా సరే పరివర్తన చెందుతున్నా. 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం బొత్స అన్నారు మేము ఆలోచించుకుంటున్నాం ఏదో అని. అంటే ఏమన్నా మార్పు వచ్చిందేమో అని అనుకున్నాం అప్పుడు. అంటే ఇవాళ బొత్సనో ఇంకొకళ్ళు వాళ్ళ ఇష్టారీతిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ప్రకారం ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది అదే బొత్సనే. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముందు ఆయనే అన్నాడా, ఫస్ట్ ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఆ రోజు సింగపూర్ కన్సార్షియం వాళ్ళని స్టార్టప్ ఏరియా కాంట్రాక్ట్ రద్దు చేయించింది ఆయనే. వాస్తవంగా 1600 ఎకరాల్లో 1690 ఎకరాల్లో ఆ ప్రాజెక్టు కనుక రూపుదిద్దుకొని ఉన్నట్టయితే ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఇంకొక యాంబియన్స్ అక్కడ సెట్ అయి ఉండేది. లక్షలాది మందికి ఉపాధి కల్పన ఇప్పటికే దొక్కుతూ ఉండేది. అటువంటి వాటిల్లో భాగస్వాములైన బొత్స లాంటి వాళ్ళు. నాకు అర్థం కాదు రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలు ఏం చేశారండి? రాష్ట్ర బ్రాండ్ ఏమైపోయిందండి? అసలు 5 రోజులు రాజధాని లేని రాష్ట్రం కదా. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే, నేను చాలా సందర్భాల్లో కోల్కతా, బెంగళూరు ఏవో వెళ్ళా డెలిగేషన్స్కి. ఇప్పుడు క్యాపిటల్ ఋషి గారు అమరావతినా వైజాగ్ అంటే మీరు నమ్మరు, నాకు ఏం చెప్పాలో ఆన్సర్ పాల్పోయేది కాదు. అంటే రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు అంటే ఇక్కడ ఒకటి ఉంది ఋషి గారు, పార్లమెంటు వేదికగా విభజన చట్టం ద్వారా రాజధాని నిర్ణయం జరిగింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పార్ట్ అండ్ పార్సెల్. అవును. అటువంటి ఏకగ్రీవ నిర్మాణం ద్వారా రూపుదిద్దుకున్న అమరావతిని 2022 మార్చి 3వ తారీఖు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పుతో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇతను సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినా సుప్రీంకోర్టు కూడా ఆ హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాల. కాబట్టి ఇప్పటికీ శాసనసభ తీర్మానం ప్రకారం, హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది స్పష్టత ఎప్పుడో వచ్చేసింది. కాకుండా ఏంటంటే ఎప్పటికప్పుడు లెజిస్లేషన్ చేసే అధికారం నీకు లేదు అని చెప్పని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మేము వైజాగ్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏదో వ్యవస్థ మీద గౌరవం ఉండాలి కదా. ఏ వ్యవస్థ మీద అతనికి గౌరవం లేదు. అతనికి
తన జేబులోకి ఏ రకంగా డబ్బులు వస్తాయనే అంటే అనే ఆకాంక్ష తప్ప తన కేసుల విచారణకి